నమస్కారం. మై టీవీ న్యూస్ కు స్వాగతం. నేను మీ ప్రియా. శ్రీ పరాభవ నామ సంవత్సర ఆషాఢ్ మాసాన్ని పురస్కరించుకొని ఆగస్టు 6వ తేదీ గురువారం బహుళ అష్టమి నాడు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలసియున్న శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవి భక్తులకు శాకాంబరి దేవి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవానికి వెంకటగిరి శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ దంపతులు ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ మహోన్నతమైన అలంకరణలో భక్తులందరినీ భాగస్వాములను చేయాలని ఆలయ కమిటీ నిర్ణయించింది. ఈ సందర్భంగా దేవస్థాన సహాయ కమిషనరు మరియు కార్యనిర్వహణాధికారి బి. ప్రసన్నలక్ష్మి, ఆలయ ప్రధాన అర్చకులు హరిస్వామి మాట్లాడుతూ, అమ్మవారి శాకాంబరి అలంకారానికి కావలసిన వివిధ రకాల కూరగాయలను, పండ్లను భక్తుల నుండి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. అమ్మవారి కృపకు పాత్రులు కావాలనుకునే భక్తులు తమ శక్తి కొద్దీ కూరగాయలు మరియు పండ్లను ఆగస్టు 4వ తేదీ సాయంత్రంలోపు దేవస్థాన ఆస్థాన మండపంలో అందజేయాల్సిందిగా కోరడమైనది. 50 మంది భక్తులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ చెంగాళమ్మ దేవియే నమః. ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి దేవస్థానం నుండి ఈ సంవత్సరము అమ్మవారికి అత్యంత వైభవపేతంగా శాకాంబరీ దేవి అలంకారము అత్యంత వైభవంగా నిర్వహించుచున్నాము. అలాగే ఆషాఢ మాసం సందర్భంగా ఆషాఢ బహుళ అష్టమి రోజు అమ్మవారు శాకాంబరీ దేవిగా మనకి అలంకార రూపంలో దర్శనం ఇవ్వబోతున్నారు. కావున భక్తులందరూ తమ వంతు విరాళంగా ఇవ్వవలసినటువంటి కూరగాయలు, పండ్లు 4వ తేదీ సాయంత్రము దేవస్థానం కార్యాలయం నందు సమర్పించవలసిందిగా కోరడమైనది. అదేవిధంగా ఆ రోజు దేవస్థానంకు వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. కావున భక్తులందరూ శాకంబరి ఉత్సవానికి పెద్ద సంఖ్యలో విచ్చేసి ఆ రోజు అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరడమైనది. అదేవిధంగా అమ్మవారికి సమర్పించినటువంటి కూరగాయలు, పండ్లు మరుసటి రోజు అమ్మవారికి నివేదన చేసి ప్రసాదం రూపంలో భక్తులందరికీ ప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ఈ ఆషాఢ మాసంలో మనల్ని అమ్మవారిని మన ఇంటి ఆడపడుచుగా, మన తల్లిగా ఇలా భావన చేస్తూ అమ్మవారికి ఈ ఆషాఢంశాల అనేటువంటిది అందరూ కూడా ఎవరి శక్త్యానుసారం వాళ్ళు సమర్పించి అమ్మవారిని కొలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. అందులో ఇంత విశేషమైనటువంటి ఈ ఆషాఢ మాసంలో బహుళ అష్టమి రోజున మనం ఈ అమ్మవారికి శాకంబరి అలంకారం లోక కళ్యాణార్థం కోసంగా అందరూ సుభిక్షంగా ఉండాలనేటువంటి భావనతో దాతల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యంగా కొండేపాటి గంగా ప్రసాద్ గారు, అలాగే వెంకటగిరి ఎమ్మెల్యే గారైనటువంటి కురుగొండ్ల రామకృష్ణ గారు, ఇలాంటి వీరి యొక్క సహాయ సహకారాలతో మనం ఆ రోజున 6వ తారీఖున ఆగస్టు 6వ తారీఖున శాకంబరి అలంకారాన్ని చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా మీరందరూ కూడా ఆ రోజున అమ్మవారిని విశేషమైనటువంటి సంవత్సరంలో మనం కొన్ని విశేషమైనటువంటి అలంకారాలు సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనం చూడగలుగుతాం. ఆ యొక్క అనుగ్రహం మన యందు పరిపూర్ణంగా ఉండాలనేటువంటి భావనతో భక్తులందరూ కూడా ఈ 6వ తారీఖు జరిగేటువంటి శాకంబరి అలంకారంలో ఉండేటువంటి అమ్మవారిని చూసి ధరించి అమ్మవారి కరుణా కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.